హాయ్ ఫ్రెండ్స్, నేనైతే కోకోనట్ రైస్ చేస్తున్నాను అండి. కొబ్బరి మనకు కావాల్సినవి ఏంటంటే పచ్చిమిర్చి, చెక్క, లవంగి, యాలక్కాయలు, క్యారెట్. మన ఆప్షన్ అండి, వేసుకోవచ్చు కూరగాయలు కూడా, కానీ బట్ మన ప్లెయిన్గా కూడా కొబ్బరి అనేది చాలా నీట్గా ఉంటుందండి మనకి. అయితే ఇంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగాక ఇప్పుడు మనం కొబ్బరి పాలు వేసుకోవచ్చు. కొబ్బరి పాలు చాలా మంచిది కాబట్టి మనం కొబ్బరి పాలని జుట్టుకు రాసుకుంటే చాలా మంచిది ఫ్రెండ్స్. కొంచెం చిక్కటి పాలు తీసుకొని జుట్టుకి అప్లై చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు స్నానం చేస్తే పురుగు చాలా నీట్గా చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, మనం ఈ లోటా రైస్ లోటా పాలు తీసుకున్నాం. లోటాతో 2 తీసుకున్నాం. ఒక లోటా రైస్ 2 లోటాలు పాలు వేసుకోవాలండి. ఒక పక్కన చికెన్ కూడా పెట్టేసాను. చికెన్ ఆనియన్ పేస్ట్. చికెన్కి అయితే నేను ఆనియన్స్ చికెన్ చూడండి, హాఫ్ కిలో చికెన్ చూడండి. చికెన్ వేస్తాం దీంట్లోకి, మనం చికెన్ వేసేసుకోవచ్చు. అదే వచ్చింది బాబు మరుగుతున్న రైస్ అంటే పాలు మరుగుతున్నాయి కదా, ఇందులో అయితే మనం బియ్యం వేసేద్దామండి. మనం కారం, పసుపు, ఉప్పు మొత్తం దాన్ని చూపించు ఫ్రెండ్స్. మన కొబ్బరి రైస్ అయితే కోకోనట్ రైస్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి బాగా కుక్కింది కదా, ఉడికేసింది. ఇక్కడ అయితే లాస్ట్ ఫ్రెండ్స్ గార్నిష్ కొత్తిమీర అండి. కొత్తిమీర కర్రీ కూడా అయిపోయింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్,